హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ ప్యాషన్. నేను మీ సుధా. సంక్రాంతి గాని, ఏ పండగైనా మనం ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేది మాత్రం ఇంట్లో క్లీనింగ్ తోటేననమాట. దులుపుళ్ళు, తోముళ్ళు ఇంకా ఒకటేంటి ఇంకా చాలా చాలా పనులైతే ఉంటాయి కదా! ఇంకా సంక్రాంతి అంటే మరీ పెద్ద పండుగ కాబట్టి ఇంకా కాస్తంత డీప్ క్లీనింగ్ ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో, ఇంకా నేను కూడా నా సంక్రాంతి క్లీనింగ్ అయితే జస్ట్ ఒక 4 డేస్ బ్యాకేననమాట స్టార్ట్ చేశాను. ఈ సంవత్సరం అయితే బాగా లేట్ అయిపోయిందనమాట అనుకోకుండా. సో, లేట్ అయితే ఏముంది ఇంకా గబగబా పనైతే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే నేను 2 బెడ్‌రూమ్స్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంక ఇదైతే నా పెద్ద బెడ్‌రూము. ఇంక పెద్ద బెడ్‌రూమ్ అంటారా చాలా సింపుల్ వర్క్ అనమాట. ఇందులో నాకు ఎంత కష్టం అనేది ఏమి ఉండదు. భయపడాల్సింది అసలు ఉండదనమాట. కానీ చిన్న బెడ్‌రూమ్ ఉంది చూసారు అదైతే చాలా వర్క్ అనమాట. హెవీ వర్క్ ప్రతి చిన్న స్పేస్ కూడా క్లీన్ చేయాల్సిందే ఆ బెడ్‌రూమ్‌లో అయితేను. ఇంక ఈ పెద్ద బెడ్‌రూమ్‌లో వచ్చేసి నేను క్లీన్ చేయాల్సినవి ఈ విండో గాని, ఏసీ అలాగనే డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా మంచం మాట. ఇంకా చిన్న చిన్న డెకర్‌కి సంబంధించినవయితే చిన్న వాల్ హ్యాంగింగ్ ఉంటుంది అండ్ క్లాక్ ఉంటుంది. ఇవేననమాట. చాలా సింపుల్ అండ్ క్లీనింగ్ అయితే చాలా తొందరగా అయిపోతుందనమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా పైనుంచి అయితే అప్ సైడ్ డౌన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ పైన దుమ్ము అంతా కూడా దులిపేసుకొని, తర్వాత వచ్చి ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. మంచిగా నా దగ్గర అయితే క్లాతులుంటాయి. ఇంకా మా వారివి, మా పాపవి వేస్ట్ క్లాత్స్ అన్నీ ఉంటాయన్నమాట. బనియన్ క్లాత్స్ ఇవన్నీ కూడా వాటిని పాడేయకుండా అవన్నీ కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి కాబట్టి సర్ఫేసెస్ అన్నీ కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి. సో, వాటినేననమాట నేనైతే క్లీనింగ్‌కి యూజ్ చేస్తాను. బయట నుంచి ఎటువంటి క్లాతులవి ఏమి తెచ్చుకోను నేనైతే. ఇంకా మీరైతే మీ సంక్రాంతి క్లీనింగ్స్ ఇవన్నీ కూడా చేసేసుకుంటారు ఈ పాటగనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంకా 4 డేస్‌లో అయితే పండగ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇంకా పిండి వంటలు చేసుకోవడాల్లో వీటిలో చాలా బిజీగా ఉండుంటారు కదా! ఇంక నేనైతే నా క్లీనింగ్ అంటే ప్రతిరోజు ఒక్కొక్క రూమ్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటాననమాట. దీనివల్ల అంటే ప్రతి రూమ్ కూడా నాకైతే క్లీనింగ్‌కి చక్కగా టైం అనేది సరిపోతూ ఉంటుంది. చాలామంది వరకు చేస్తూ ఉండేది ఏంటంటే 2, 3 రోజులు మొత్తం అన్ని సామాన్లు బయట పెట్టేసి వాటిని అటు ఇటు, అటు ఇటు మారుస్తూ తిరుగుతూ ఇంకా క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటారు. నేనైతే అలా చేయలేననమాట. నాకు పిచ్చెక్కిపోతుంది అలా సామాన్లన్నీ కూడా బయట పెట్టేసి ఇల్లంతా గజిబిజి గందరగోళం చేస్తూ ఉంటే. నాకంటే పీస్‌ఫుల్‌గా నేను ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజు అనేది పెట్టుకుంటాను. కరెక్ట్‌గా 1 వీక్‌లో అన్నీ కూడా పండగ ముందుకి కంప్లీట్ అయిపోయేలా చూసుకుంటూ ఉంటాననమాట. ఏ పండగైనా అంతే నేనైతేను. నేనైతే ఇలా చేస్తూ ఉంటాననమాట. అంతే కదండీ! మనకి ఇంట్లో కూడా చాలా పనులు ఉంటూ ఉంటాయి కదా! హస్బెండ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులనేవి రోజువారీ పనులనేవి ఉంటూ ఉంటాయి. సో, వాటినన్నింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి కాబట్టి నేను ఇలా అనమాట క్లీనింగ్ అనేది రూమ్ అనేది ఎప్పుడు కూడా చేస్తూనే అలా అలవాటయిపోయిందనమాట నాకైతే. ఇలా ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజు కింద సెగ్రిగేట్ చేసుకుంటూ క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఇంక ఇదొచ్చేసి మా చిన్న బెడ్‌రూము అంటే మా పాప గదనమాట. సో, ఇంక చెప్పాను కదా! ఇందులో మీకు ఎక్కువ క్లీనింగ్ అయితే ఈ బెడ్‌రూమ్‌లో ఇదే ఎక్కువ కనిపిస్తూ ఉంటుందనమాట. అంతే కదా! మాకైతే డస్ట్ బాగా ఎక్కువ అండ్ ఇది రోడ్ సైడ్ రూమ్ అనమాట. సో, అందు గురించనమాట ఈ డస్ట్ వల్ల తొందరగా అనమాట డస్ట్ అనేది లోపలికి వచ్చేస్తుంటుంది. మా పాప ఎక్కువ బుక్స్ అన్నీ కూడా బయట పెడుతూ ఉంటుంది. అలాగే టాయ్స్ ఉంటాయి తనవి. ఇంకా తన స్టడీ టేబుల్ ఇవన్నీ కూడా బయట ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ప్రతీదీ కూడా ప్రతి చిన్న స్పేస్ అన్నీ కూడా క్లీన్ చేయవలసిందేననమాట. అంటే ఇలా పండగప్పుడే మీరు క్లీనింగ్ చేసుకుంటారా అనేది కాదండి. నేను ఎప్పటికప్పుడు క్లీనింగ్ అవుతూనే ఉంటాయనమాట. పండగ అనే కాదు, ఏ పండగనే కాదు, వరలక్ష్మి వ్రతం, దీపావళి ఇలా ఒకే పండగ కాదు. ప్రతి వీక్లీ, ప్రతి 3 డేస్‌కి, ప్రతి మంత్‌కి ఎట్లాగనమాట క్లీనింగ్ అవుతూనే ఉంటది. అంతెందుకు ఒక్క 2 డేస్‌లో నేను క్లీన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే అలాగా సర్ఫేసెస్ అన్నీ కూడా డస్ట్‌తో కనిపిస్తూ ఉంటాయనమాట. అంత డస్ట్ ఎక్కువ మా ఇంట్లో అయితేను. మీరందరూ అయితే ఎటువంటి క్లీనింగ్ టిప్స్ అనేది పాటిస్తూ ఉంటారు? ఎటువంటి క్లీనింగ్ ఉంటది కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి అనేది అలా ఏం చేస్తారనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందా? తప్పకుండా కామెంట్, షేర్ చేయండి. అట్లాగే లైక్ అనేది చేసుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసారు కదా! ఇదైతే బుక్ షెల్ఫ్ అనమాట. ఇందులో ఇంకా రకరకాల స్టఫ్ అనేది ఉంటూ ఉంటుంది. పైనుంచి కింద వరకు ప్రతి ప్లేస్‌లో కూడాను. ఇంకా ఇదంతా మీకు పైన పార్ట్ అనేది కనిపిస్తూ ఉన్నదా చూపిస్తున్నాను కదా నేను. ఇంకా షెల్ఫ్స్ అంటారా మీకు నేను చూపిస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు వాడే డీప్ క్లీన్ అయితే అవుతూనే ఉంటాయన్నమాట. ఇంకొక 1 ఇయర్, 2 ఇయర్ దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నానంటే మా ఇంట్లో
ఏదైతే నేను యూజ్ చేయను ఎక్కువగా రెగ్యులర్‌గా నేను ఏదైతే యూజ్ చేయను అనేది వాటినన్నీ కూడా బయటనే తీసి పెట్టేస్తూ ఉంటున్నాననమాట. అవసరమైన వస్తువు డీక్లటర్ అనేది చేసేస్తూ ఉంటున్నాననమాట. సో, ఆ పనులైతే ఈ మధ్యన పెట్టుకుంటూ ఉన్నాను. ఒక 2 ఇయర్స్ నుంచి. సో, షెల్ఫ్స్ అనేవి మీకు అందు గురించి ఇప్పుడు ఈ వ్లాగ్‌లో, ఈ క్లీనింగ్‌లో సంక్రాంతి క్లీనింగ్‌లో చూపించటం లేదు. ఎప్పటికప్పుడు నా లోపల షెల్ఫ్స్ అన్నీ కూడా బట్టల షెల్ఫ్స్ ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. సో, ఇది అయితే అయింది కదా! ఇంకొకటొచ్చేసి ఈ కిటికీలనమాట. ఇందులో ప్రతి ఊస కూడా నేను క్లీనింగ్ చేస్తూనే ఉంటాననమాట. ఇదే ఒకసారి బయట నుంచి అవుతుంది. అట్లాగే అవతల వైపు నుంచి కూడా నేను మళ్ళీ అటువైపు సందులో వైపు వెళ్తాను కదా! అటు నుంచి మళ్ళీ ఒకసారి మళ్ళీ డోర్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయాల్సిందే అనమాట. అవి మాకు డోర్స్ తీసి ఓపెన్ చేసి క్లీన్ చేయడానికి అనేవి ఉంటాయి. సో, మళ్ళీ సందు వైపు వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ కిటికీ అన్నీ కూడా ఒకటికి 2, 3 సార్లు క్లీనింగ్ అనేది మా ఇంట్లో ప్రతి వస్తువు క్లీనింగ్ చేయవలసిందేననమాట పండగంటేను. ఇంకిక్కడ ఎందుకు డోరేసేస్తున్నానంటే, ఈ డస్ట్ మళ్ళీ వెళ్ళి హాల్‌లో వస్తువుల మీద మళ్ళీ పడతదేమో అని చెప్పేసి మంచిగా డోర్ వేసేసి గది లోపలే నేను ఈ క్లీనింగ్ అంతా కూడా చేసుకుంటూ ఉన్నాననమాట. ఇదొచ్చేసి టీపాయ్. ఈ టీపాయ్ మీద మా అమ్మాయి బుక్స్ ఉంటాయి. ఇంకా రకరకాల స్టఫ్ అనేది తను పెట్టుకుంటూ ఉంటుందనమాట. పైన, కింద కూడా ఏదో ఒక స్టఫ్ అనేది ఉంటుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మన ఇంట్లో అనవసర వస్తువులు చెప్తూనే ఉన్నాను కదా నేను. వాటినైతే డీక్లటర్ చేస్తూ ఉండండి. వాడతాం కదా! అప్పుడు కాకపోతే తర్వాతైనా వాడతాం అని చెప్పేసి వాటిని దాచిపెట్టేస్తాం. అప్పుడు వాడదాం, ఇప్పుడు వాడదాం అని చెప్పేసి దేనికో దానికి యూజ్ అవుతదని చెప్పేసి. సో, వాటినన్నింటిని బయటికి తీయండి ఈ పండగల టైంలో అయితేను. మంచిగా వాటినన్నింటిని సెగ్రిగేట్ చేసేయండి బయటకవి. నేను వాడతాను, నాకు యూజ్ అవుతాయని చెప్పేసి అనుకున్న మాట మీద మాత్రమే ఇంట్లో ఉంచుకోండి. ఇట్లా పెరుగుతూ ఉంటే బట్టలు పెరిగిపోతూ ఉంటాయి. వంటింట్లో సామాన్లు పెరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో బొమ్మలు పెరుగుతూ ఉంటాయి. అట్లా ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఐటెం అనేది పెరిగిపోతూ మన షెల్ఫ్‌లు పట్టవు, మన ఇల్లు పట్టదనమాట. సో, పైగా చివాట్లు మన మగవాళ్ళతోటైతే ఇంట్లోనే. సో, అందు గురించనమాట. మీరు కూడా నాలాగే కొన్ని టిప్స్ నేను చెప్పిన వాటిలో ఫాలో అవుతూ ఉంటారో తప్పకుండా చెప్పండి. మనం ఏది కూడా ఎక్కువ కాలం వాడడం అనేది మన ఇంట్లో ప్రస్తుతం ఉన్న లైఫ్‌లో అయితే చేస్తూ ఉన్నాం కదా! ఎక్కువగా ఏది కూడా అది పాడైనంత వరకు కూడా యూజ్ చేసేదైతే లేదు. ఎవరింట్లోనైనా సరే ఎక్కడోకైనా కొంతమంది ఉంటారు. సో, దాన్ని మనం దాయడం వేస్ట్ అనమాట. సో, ఏదైనా సరే కొత్తే కాబట్టి ఎన్ని రోజులు వాడతామో అన్ని రోజులు వాడి మిగతా తర్వాత ఇంకా మనకి దాని మీద విసుగొచ్చిన తర్వాత చక్కగా ఎవరికైనా డొనేట్ చేసేయండి. బట్టలైనా, చెప్పులైనా, ఇంట్లో మన సామాన్లు ఏవైనా సరే బుక్స్ ఆర్ మన వంటింట్లో సామాన్లయినా సరే అవి మనకు కాకపోయినా కొంతమందికైనా తర్వాత అనేది యూజ్ అవుతూ ఉంటాయి కదా! సో, అదనమాట నేను చెప్పేది. సో, చక్కగా మనకు టైం వచ్చింది కాబట్టి ఇటువంటి టైంలో మంచిగా డీప్ క్లీనింగ్, డీక్లటర్ ఇవన్నీ కూడా చేసేయండి ఇంటినైతేను. ఇంకా మన వాళ్ళు కూడా ఎందుకు పెట్టారు ఈ క్లీనింగ్‌లు ఇవన్నీనంటే, పాతకాలంలో అయితే పెంకుటిల్లు గానీ, ఇలాంటి గుడిసెలు గానీ, అట్లాగే పశువులు ఇవన్నీ కూడా ఉంటూ ఉండేవి కదా! సో, ఏవన్నా పురుగు, పుట్ర ఇంట్లోకి చేరతాయి కాబట్టి, అటువంటి ఇది క్లీనింగ్స్ ఇవన్నీ పెట్టారు. అవే మనకు ఇప్పుడు వస్తూ ఉన్నాయి కాబట్టి, చక్కగా మనం కూడా ఇప్పుడు కూడా మన ఇంటిని ఇట్లా క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్‌గా హోమ్ అనేది పెట్టుకుందాం. సరేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మళ్ళీ మంచి వ్యక్తి కలిస్తే బాయ్.